మేము లైట్ తీసుకున్నాం ఓకే తను చెప్తుంది ఓకేలే అనుకున్నాము. అది డెడ్ ఎండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్. వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన 16 నిమిషాలు మళ్ళీ వెళ్ళి ఆడిని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు మా కోసము. సో యా ఇది నాకు అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ని. నా చిన్నప్పుడు ఈవిలెట్ సినిమా లాంటివి చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక 5 పక్కన, నా కజిన్స్ ఒక 5 పక్కన వేసుకొని చూసేవాడిని. అసలు నాకు ఎవరిని ముందు ఒక స్పేస్ సినిమా, నేను ఇంకెవరైనా ఎవరైనా మంచి రైటర్ ఎవరైనా కలిసినా కూడా సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని. అంటే హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందంటేనే కంప్లీట్లీ అవాయిడ్. అలాంటిది కౌశిక్ వచ్చి, నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడినరీ నరేటర్ భయ్య. ఎక్స్ట్రాడినరీ. అతను మనోడు నరేషన్ ఇస్తాడు, 2.5 hours సినిమా కళ్ళకు కట్ట చూపిస్తాడు. ఇంకోటి అసలు మళ్ళీ డీవీ అవ్వడు. నేను సర్ప్రైజ్ ఏంటంటే 1.5 hours సినిమా, ఇందులో చాలా పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా 1.5 hours నరేషన్ ఇచ్చాడు. అయిపోయింది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్. మళ్ళీ తడబడ్డే సడన్గా మీరు నమ్మరు, కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి భయ్యా ఇలా 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 అనే సువర్ణమాయ ఇది అన్నాడు. నాకు మనోడు డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే, నేను టైసన్ షూటింగ్లో కలిసాడు నన్ను. నేను రేపు నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ డే యూఎస్ వెళ్తున్నాను బ్రదర్, వచ్చాక వింటాను మీరు నరేషన్ అన్న. ఇంకా 20 రోజులు నాతో ఫాలోఅప్లో ఉన్నాడు. డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది. క్యాండిడేట్ బాగా డెడికేటెడ్గా ఉన్నాడు. వినాలేంటారు. మళ్ళీ ఇంత బస్ అరవడం అలాంటివన్నీ చేస్తావా, లేకపోతే మామూలుగానే అరుస్తా ఉంటారు చెప్పేటప్పుడు? స్పీకర్ ఉంటుంది మామూలుగానే. చెప్పిస్తాను. నాకు ఇంకోటి ఏంటంటే, నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గర ఎవరికి నరేట్ చేసినా నేను లైట్లు బంద్ చేయొచ్చా అని అడుగుతా ఫస్ట్. ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట పడ్డా. జనరల్ గా నేను ఎవరికి నరేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తా అని అడుగుతా. సరే అది డే టైం నేను ఆయనకి నరేట్ చేసిన, లైట్లు బంద్ చేసినా పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా. లక్కీలీ కరెంట్ పోయింది, మనకి దొరికింది. నేను మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది ఒక థ్రిల్లర్ మిస్టరీలో స్టార్ట్ అయింది భయ్య. కాంటెంట్ చాలా ఉంటుంది మన దాంట్లో. హారర్ ఎలిమెంట్ ఒకటే అని కాదు కానీ చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది. సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్. సో ఐ వాస్ లిసనింగ్ టు ఇట్ అండ్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే. సరే అని చెప్పి మొత్తం వింటున్నా. క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది. మనం బయట చెప్పకూడదు, మనం భయపడుతున్నాం అని. మ్యాచ్ అవ్వదు, కొన్ని నమ్మేళ్ళు డూడ్ అంటే కూడా లేదు. మన హీరోకి ఏం చెప్పట్లా, చాలా స్కేరీగా ఉంది. సరేలే బాగుంది. నేను అన్నా కౌశిక్ కథ అయితే బాగుంది, డెఫినెట్గా చాలా బాగుంది, ఒక 1 day టైం నాకు. కానీ నేను యాక్చువల్లీ నేను నరేషన్ అయిపోయింది ఇమీడియట్గా చెప్పా, కౌశిక్ ఇంత మంచి నరేషన్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు. I'm sure you'll go to places. But I want to see myself whether I can do it or not. తప్పించి ఈ సినిమా నువ్వు చేస్తామంటే 100% 200% బ్లాక్ బస్టర్. 1 day టైం తీసుకున్నారా? అదే నేను చేయడానికి అంతే. ఎక్స్ట్రాడనరీ కథ అని ఇంకా నెక్స్ట్ డే ఇంకా వి స్టార్టెడ్ యూనో. యాక్చువల్లీ ఏమైందంటే 1 day టైం అడిగారు కదా, నేను గేట్ బయటకి రాగానే భయ్య చేస్తున్నారు కదా, నేను అడుగుతున్నా నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే, డెఫినెట్లీ చాలా బాగుంది అంటే హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా, వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నామని చెప్పరు, టక్కుమని కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తా, మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా, అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 70 days సినిమా తీసాం మేము. కానీ దిస్ అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి 1 గంట ట్రావెలింగ్, రావడానికి వెళ్ళడానికి 1 గంట, 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ అంటే టికెట్ చీప్ అనిపిస్తుంది. అవునవును, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. దాని చాలా ఆర్గ్యూ చేస్తుంటారు కానీ, బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆ 2 కొంటే కూడా 4 ఫ్యామిలీతో వెళ్తే. రైట్ రైట్, ట్రూ ట్రూ. సో వాళ్ళు టైం ఇస్తున్నారు కదా మనకు 5 గంటలు, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం?
ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి. సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో వెతుకుతున్నా ఉన్నా. మనోడ హారర్ ఎలిమెంట్తో పాటు థ్రిల్లర్ చెప్పడం నాకు భలే ఎగ్జైట్ అయ్యా. నౌ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్. నేను కౌశిక్ ఏంటంటే కౌశిక్ ఆల్రెడీ మంచి కథ చేసుకున్నాం, సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించు, కమాన్ థింక్ బిగ్. ఇదే డైలాగ్ అనమాట. మనోడికి అర్థమయ్యేది కాదు. అంతే గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఏంటి, హీరో వస్తాడు ప్రతిరోజు పెద్దగా ఆలోచించి ఏం ఆలోచించాలి ఇంకా అట్లా ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా అంటే ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ కానీ నువ్వు ఇలా చేయాలి, విజువలైజేషన్ పెద్దగా ఉండాలి, ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి. సో థింక్ బిగ్, అది మేక్ ఇట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు కొత్త స్పేస్ ఉండాలి కదా భయ్య. సో దానికి లక్కీగా మన కిషోర్ ఫిక్షనల్ సిటీ అవ్వటం, సో మాకు ఆ లీనియన్స్ ఉండింది. వీ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ లైక్. ఒక న్యూ ఏజ్ సినిమా చూసే డెఫినెట్ గా ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా. అండ్ ట్రైలర్ చూసాను యాక్చువల్లీ, ఇందాక నాకు షోడ్ మీద ట్రైలర్. మీకు 2 hours 10 minutes సినిమా మీకు 2 minutes ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో, మీకు ఎక్కడ డివేట్ అవ్వలేదో, ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది. 2 hours 10 minutes సినిమా మీరు డివేట్ అవ్వరు. ఈ ఎంట్రీ ఎక్కడ అయిపోయినా ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అయిపోద్ది. బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా? అసలు దయ్యం గురించి కానీ దయ్యం సినిమాలు కానీ చుట్టుపక్కల వెళ్ళేవాడిని కాదు నేను కూడా. కానీ మన అలా కాదు, కానీ సినిమాలో వీళ్ళు కనీసం నా ధైర్యంగానే చేసావు. అక్కడ నాకు స్పష్టం అక్కడ కనిపిస్తే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు, దాని బయట సెట్ వేసారు. కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది. అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు, నేను హైపరాది కూర్చొని మాడుకుంటా ఉన్నాం. అక్కడ ఎవడో ఒక మేనేజర్ మన సినిమా మేనేజర్ కాదు, తిరిగి ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ వాడట్లేదు ఆపేశారు అన్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేశారంటే ఏదో దయ్యం కదా. ఆ రోజు నుంచి టెన్షన్, ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది. కానీ నిజంగా అదే నేను అర్థం కాల. కౌశిక్ అసలు ఎంత క్రూయల్ అంటే, నేను పెద్దగా ఆలోచించానంటే రియల్ హాంటెడ్ హౌస్, రియల్ హాంటెడ్ హౌస్ ఎక్కడ ఉంది, దాన్ని వెళ్ళి మళ్ళీ మన సెట్ కావాల్సిన మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకోండి. అక్కడ జరిగేటప్పుడు ఒకసారి బాంబు పేల్చారు కదండి. బాంబు కాదు భయ్య, రియల్ దెయ్యం అని చెప్పాడు ఒక రోజు. ఫోన్ లో చూపించిన బిల్డింగ్ ఇదే కదా, షాడో కమింగ్ అవుట్ ఇదే కదా. బ్రో దట్ వాస్ వెరీ స్కేరీ బ్రో. అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఒక హ్యూమన్ ఫామ్ లానే ఉంది చూడడానికి నిజంగా. మనోడు షాడో కదులు అని చెప్పి అరగంట చెప్తున్నారు. జరగట్లేదు, నీకు చూపించా షాడో ఇదే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ లోనో. ఓ గాడ్, మన ట్రైలర్ కూడా థర్డ్. నేను నా డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మాకు చాలా గమ్మత్తైన ఒక ఇన్సిడెంట్ ఇది. మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దయ్యాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12ంటికి 12-12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉన్నాడు, మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు. ఇలా ఒక 3 రోజులు జరిగింది, 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd yearలో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చిన జూనియరో 2nd year ఎవడో ఒకటి చేస్తున్నాడు రా, ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదు అని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం, ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాటేసాం. తెలుసురా ఖచ్చితంగా 12 నుంచి 12:30 మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది, మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నిల్చొని ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:25 సంథింగ్ టక్ 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 అని డోర్ వినిపించింది. 3వ నాకు కంప్లీట్ కూడా అవ్వలేదు బ్రో. అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, రైట్ గో లాంగ్ కారిడార్, టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తప్ప నేను రైట్కి పరిగెత్తాను, కరణ్ గారు లెఫ్ట్కి పరిగెత్తాడు, హరీష్ గారు పైకి వెళ్ళాడు. ఓకే, చీకటి మొత్తం, నైట్ అరౌండ్ 12:30, లైట్లు లేవు ఏం లేవు. మేము ఆ ఊపులో వెళ్ళిపోయాం, అడ్రినలిన్ రష్లో వెళ్ళిపోయాము. ఎవడు లేడు. ఇప్పుడు ముగ్గురు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా, బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకడు, ఇక్కడ ఎవరు లేరు రా రే ఎదరు మీ కోయి నయ్యే అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజ్, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేసి చెప్పుకోవడానికి లేదు ఎవరికి.
మేము వెళ్ళి చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. అది చెప్పండి. ఇక మే నుంచి